నేను మీ విజయాన్ని ఈరోజు అందరికీ ఇష్టమైన మురుకులు తయారు చేయబోతున్నామండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా, కరకరలాడుతూ వస్తాయి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మనము వేరుశనగతో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఫస్ట్గా ముందు రైస్ ఫ్లోర్ అండి, దీన్ని బియ్యం పిండి కూడా అని తెలుగులో అంటారు. ఈ సూపర్ మార్కెట్ దొరుకుతుంది, అవైలబుల్గా ఉంటుంది. మనము ఇంట్లో చేసుకున్న పిండి కూడా స్టోర్ చేసుకుంటాం కదండి, దాంతో కూడా వాడుకోవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్ పెద్దది తీసుకోవాలి, ఎందుకంటే పిండి కలుపుకోవాలి కాబట్టి పెద్దది తీసుకోవాలి. పెద్దది తీసుకున్న తర్వాత ఒక జల్లెడ తీసుకోవాలండి. ఇలా నేను చూపించిన విధంగా జల్లెడ తీసుకున్న తర్వాత చిన్న ప్యాకెట్ కట్ చేసుకొని కొద్దిగా వేసుకుంటూ జల్లెడ పెట్టుకోవాలి. ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ జల్లెడ పెట్టుకోవాలి. దీంతో చెత్తబాయి ఉంటే కూడా ఆ జల్లెడతోనే ఉండిపోతుందండి. అందువల్ల కంపల్సరీగా జల్లెడ పెట్టుకోవాలి, అప్పుడు సాఫ్ట్గా బాగా వస్తుంది, టేస్టీగా వస్తుంది. మరో ప్యాకెట్ కూడా జల్లెడ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని 1.5 స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. నేను 1.5 స్పూన్ దాకా వేసుకుంటున్నాను కారము. అలాగే తెల్ల నూగులు ఉంటుంది కదండి, తెల్ల నూగులు అది వేసుకొని ఒకసారి అంతా కలిసిలాగా కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ స్పూన్తో ఒకసారి కలుపుకోవాలండి. కారం కదండి, అందువల్ల కలుపుకున్న తర్వాత ఒక గెరెట్ అండి, చిన్న గెరెట్తో వేడి చేసుకొని ఆ నూనెని దీనిలో వేసుకొని స్పూన్తో కలుపుకోవాలి. కింద పైదాకా బాగా కలుపుకోవాలి. ఆ కారం, ఉప్పు, నూనె అనేది బాగా పట్టాలి కాబట్టి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 1 కప్పు దాకా వేరుశనగలు తీసుకోవాలండి. వేరుశనగలు మనం చేసేటప్పుడు తెలిసిపోతుంది ఎంత వేయాలనేది. 1 కప్పు దాకా తీసుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని దాంతో వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత ఇలా వేయించుకున్న తర్వాత తక్కువ మంట మీద వేయించుకొని చల్లారనివ్వాలండి. ఒక 5 నిమిషాలు చల్లారితే చాలండి, పూర్తిగా చల్లారిపోతుంది. పొట్టంతా ఏం తీయాల్సిన అవసరం లేదు. పొట్టుతోనే చాలా విటమిన్స్ ఉంటాయి. అందువల్ల పొట్టుతో సహా మనము మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి, మిక్సీ చేసుకోవాలండి. ఫస్ట్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. పేస్ట్ లాగా చేసుకుంటేనే మనం మురుకులు అనేది బాగా చేసుకోగలము, కమ్మగా వస్తుంది. చూడండి, ఇది ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చాలా బరకగా ఉంటే మనం మురుకు కాల్చేటప్పుడు చిన్న గుళ్ళలాగా ఉంటుంది, అందువల్ల సరిగా రాకపోవడం ఉంటుంది. అందువల్ల ఇలా పేస్ట్ లాగా చేసుకుంటే కొద్దిగా వేసుకుంటూ మనము కలుపుకున్నాం కదండి, ఆ పిండిలో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చేతితో కలుపుకోవాలి, స్పూన్తో కాకుండా చేతితో కొద్దిగా వేసుకుంటూ చేతితో బాగా కలుపుకోవాలి. అంత కలిసిపోయినాక లాస్ట్లో కొద్దిగా మనం మిక్సీ జార్లో కొద్దిగా కలుపుకున్నాం కదండి, అదంతా కొద్దిగా నీళ్ళు వేసి, అంటే 1 గ్లాస్ దాకా వేసుకొని ఆ నీళ్ళని కొద్దిగా పోసుకుంటూ పిండిలాగా, చపాతీ పిండి అనేది ఎలా కలుపుకుంటాం సాఫ్ట్గా అలా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి.
చూడండి, ఇలా పిండి ముద్దలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద పెనం పెట్టుకోవాలండి, వెడల్పుగా ఉండే పెనం పెట్టుకోవాలి. మనం వేసుకునేటప్పుడు బాగుంటుంది కాబట్టి కొద్దిగా పెద్దదిగా ఉండేటప్పుడు వేసుకొని 1.5 లీటర్ దాకా నూనె వేసుకోవాలి. అది మీడియంలో పెట్టేస్తే కొంచెంసేపు ఒక 5 నిమిషాలు నాననివ్వాలండి. ఆ పిండి అనేది నానిన తర్వాత ఆయిల్కు ఈ పిండి అనేది నానిపోతుంది, నూనె ఆయిల్ వేడెక్కిపోతుందండి. ఆ తర్వాత ఒక జాలిగంట తీసుకోవాలి. జాలిగంటని ఒకసారి నూనెలో తడుపుకోవాలి, ఎందుకంటే మనం వేసేటప్పుడు అతుక్కోకుండా ఉంటుంది కదా, అందుకని. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని జాలిగంట దానిపైన పెట్టుకొని ఇది మురుకు కొలాయి ఉంటుంది కదండి, దానిలోకి నూనె అద్దుకోవాలి. రౌండ్లో లోపల నూనె అద్దుకోవాలి, అప్పుడు అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. అద్దుకొని రెడీకి పెట్టేసుకోవాలి. తర్వాత కొద్దిగా పిండి తీసుకోవాలండి. కొద్దిగా వదిలినామంటే ఆయిల్ అనేది వేడెక్కింది లేదు చూడడానికి. కొద్దిగా పిండి వేసుకున్న తర్వాత పిండి త్వరగా పైకి వచ్చేస్తే ఆయిల్ అనేది వేడెక్కినట్టు, లేకపోతే కిందే ఉంటే వేడెక్కినట్టు. ఇప్పుడు వేడెక్కిందండి ఆయిల్ అనేది. కొద్దిగా పిండి స్ట్రైట్గా లాగా ఒక పిండిలాగా ముద్దలాగా తీసుకొని అందులో వేసుకొని పైన కప్పు ఉంటుంది కదండి, దాన్ని ప్రెస్ చేసి ఈ గెరెట్ మీద రౌండ్గా వచ్చేలాగా వేసుకోవాలి. మీకు ఎంత పల్స్గా కావాలంటే అంత పల్స్గా వేసుకోవచ్చు. మరీ ముద్దగా కావాలంటే కూడా అది ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది, అందువల్ల మనము పల్చగానే వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేడైంది కదండి, దాంట్లో వేసుకోవాలి. మనం 1, 2, 3 అలా వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. రౌండ్గా వేసుకొని కూడా మొత్తం కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఒక 4-5 వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. మరి కాదు 1, 2 వేసుకుని ఫ్రై చేసుకోవాలంటే అది మీ ఇష్టం అండి. చూడండి, చాలా కరకలాడుతూ ఒక గోల్డెన్ కలర్ వచ్చేసింది. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత మరోసారి ఇలాగే వేసుకోవాలి. ఇది ఇలాగ అన్నీ చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇది ఒక వారం దాకా నిలువ ఉంటుంది ఇలాగ చేసుకుంటే. చూడండి, ఇదేలాగా అన్నీ చేసుకోవాలి. మురుకులు అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.